చేద్దామని మోకాళ్ళు లేస్తే దురాత్మలు వచ్చి కూర్చుంటాయి పక్కన. దురాత్మలు వచ్చి కూర్చొని అంటే, పెద్ద మనిషి ప్రార్థన చేయటానికి కూర్చున్నా, నీ మనసులోనే వస్తాయి ఆలోచనలు. పెద్ద మనిషి ప్రార్థన చేద్దాను కూర్చున్నా, నువ్వు నీ బతుకు, నీ ఆలోచన, నీ క్యారెక్టరు, నీ దుర్బుద్ధి, నీ దరిద్ర మైండ్, అసలు నువ్వేం చేశా? అసలు నువ్వు ఎట్ట బతుకుతున్నావు? అసలు నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? నీ క్యారెక్టర్ ఉందా అసలు నీకు? నీ తలంపుల నిండా దరిద్రగొట్టు ఆలోచనలు, దరిద్రగొట్టు ఊహలు, దరిద్రగొట్టు ప్రవర్తన నీది. నువ్వు మళ్ళీ మోకాళ్ళు వేసి యేసయ్యా స్తోత్రం అని ఏదో ప్రార్థన చేయడానికి పూనుకుంటున్నావు. నీ ప్రార్థన అసలు దేవుడు వింటాడా? అందుకు తగిన క్యారెక్టర్ నీకుందా? బైబిల్లో ఏం రాస్తుంది? పాపుల మనవి ఆయన ఆలకించడం రాస్తుంది. నీ ప్రార్థన ఎలా వింటాడు ఆ పరిశుద్ధుడు? అసలు ఆయన ఎలా ఉండమన్నాడు? నువ్వు ఎలా ఉంటున్నావు? దరిద్రుడా, దరిద్రురాలా, నీ చర్యలన్నీ పాపభూయిష్టం. నీకు నోరు కుదరదు. నీ మైండ్లో అన్ని దరిద్రపు ఆలోచనలు, చండాలపు ఆలోచనలు. నీకు తొందరపాటు ఎక్కువ, కోపం ఎక్కువ, శరీర ఇచ్చలను కూర్చిన ఆలోచనలు ఎక్కువ నీకు. ఇలాంటి మైండ్ కలిగి నువ్వు ప్రార్థన చేద్దామని కూర్చున్నావు. నీ ప్రార్థన దేవుడు వినడు అంటాడు. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా ఎవరికైనా వచ్చినాయా? వస్తే చేయొద్దండి. మీకు వచ్చినాయో రాలేదో, నాకైతే వచ్చినాయి. మీరంటే నాకంటే పరిశుద్ధులు కాబట్టి మీకు రావు, కానీ నాకైతే వచ్చినాయి. వస్తే మీకు కూడా చేతులు ఎత్తండి. నాకు కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా తేడా పడ్డప్పుడు ఖచ్చితంగా ఈ ఆలోచనలు వస్తుంటాయి అన్నయ్య. అయ్యి ఆ నెగిటివ్ సిగ్నల్స్ సాతాను పంపిస్తాడు. వాడు మన క్యారెక్టర్ని ఎగతాళి చేస్తాడు, మన లోపాలను ఎత్తి చూపిస్తాడు. నీకు తెలుసా, మన లోపాలు మనకు కూడా గుర్తుండవు, వాడికి బాగా గుర్తుంటాయి. పక్కన వచ్చి ఎప్పుడు మోకాళ్ళలోని సింగిల్గా ఏకాంతంగా కూర్చొని మోకాళ్ళలోని ప్రభువా నీకు స్తోత్రం 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 అని కనిపెట్టుకుంటావు చూడు, ప్రార్థన ఫీల్ కోసం. అప్పుడు వస్తాయి ఎన్ని, నువ్వేమేమి తప్పులు చేసావో ఎన్ని గుర్తొస్తాయి. వస్తాయా రావా? వస్తాయా రావా? పాతవి రాకపోయినా ఫ్రెష్గా చేసి ఉంటావు చూడు, ఏదైనా నోరు జారటమో, ఏదన్నా దరిద్రపు ఆలోచన రావటం, ఏదో తేడాగా, అయ్యేనా గుర్తు వస్తాయి. నేను చెబుతున్నాను, గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా వచ్చింది. నేను చేసే ప్రార్థన దేవుడికి ఆమోదం కాదేమో, ప్రార్థన చేసే నేను పరిశుద్ధుని కాదేమో, పవిత్రురాల్ని కాదేమో, లోపభూయిష్టంగా ఉన్నానేమో, నా ప్రార్థన వినబడదేమో, దేవుడు వింటాడు అని నేను భ్రమపడుతున్నానేమో అనే భావన మాత్రం ఖచ్చితంగా వచ్చింది. దాన్ని కొట్టాల ఫస్ట్ మనం. దాన్ని కొట్టడానికి ఆయుధం ఇచ్చాడు ఇక్కడ భక్తుడు. ఏమన్నా తెలుసా? నేను దోషినే కావచ్చు, అపరాధినే కావచ్చు, అవిధేయుడినే కావచ్చు, మరి నా కోసమే కదా మా అన్న తనువు బలిపెట్టింది. నేను మంచోడిని అయితే మా అన్న తనువు బలిపెట్టడం ఎందుకు? నేను మంచిదాన్ని అయితే మా అన్న తనువు బలిపెట్టడం ఎందుకు? మా అన్నేమో నా పాపముల కోసం తనువు బలిపెట్టాడు, మా నాన్నేమో ఆ రక్తాన్ని చూపించి నా తప్పులని విడగొట్టాడు. కాబట్టి ఇప్పుడు నేను మోకాళ్ళుని మా నాన్న దగ్గరికి పోవడానికి ఏ అడ్డు లేదు అని మనస్సులో సాక్ష్యం ఇవ్వాలి. వాడు మనస్సులోకి పంపిస్తాడు కదా ఈ నెగిటివ్ సిగ్నల్స్ అన్నీ. అప్పుడు మనస్సులోనే సాక్ష్యం ఇవ్వాలి. ఏమని అంటే, ఏయ్ శత్రువా, నా అతిక్రమముల కోసం మా అన్న తనువు బలిపెట్టాడు, మా తండ్రి తప్పులు విడగొట్టాడు. నేను ఇప్పుడు అపరాధిని కాదు, పాపిని అంతకన్నా కాదు. నా పాపములకు వెల చెల్లించబడింది. నన్ను నా తండ్రి పరిశుద్ధుడు అని పిలిచాడు, పరిశుద్ధురాలు అని పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులు కూడా మన మారు మనసు పొందక ముందు జీవితాన్ని చూసుంటారే, మన పాపిష్టి జీవితాన్ని చూసుంటారే. వాళ్ళు తర్వాత మనం మారిన నమ్మరు. నమ్మకుండా మనల్ని అపరాధులు అంటానే ఉంటారు, మనల్ని చీత్కరిస్తానే ఉంటారు. మనుషులు కదా, ఓ పట్టాన్ని మర్చిపోరు. వాళ్ళు మళ్ళీ మనల్ని చూసినప్పుడు ద్వేషిస్తానే ఉంటారు, మనం తేడా అంటానే ఉంటారు. దానికి ఇక్కడ చెప్తున్నాడు, మనుషులన్నా దురాత్మలన్నా ఆఖరికి నీ మనసే నీతో అన్నా నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఇది.
నీ పాపముల కోసమే ఆయన బలయ్యాడు. ఆ రక్తాన్ని చూపించి పరలోక తండ్రి నీ పాపాలన్నిటినీ కడిగి వేశాడు. ఇప్పుడు నువ్వు మోకాళ్ళ మీదికి ధైర్యంగా పోవచ్చు. నానా అనుకుంటా పోవచ్చు నువ్వు, అంతే. ఒక్క మాట అడిగేసే, ఇంకా గొడవే ఉండదు. అటు పక్కన చేరి నువ్వు పనికిరావు, నువ్వు అంతా, నువ్వు ఇట్లా, నీలో ఈ తప్పులు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి, ఈ పాపాలు ఉన్నాయి అంటే నువ్వు గట్టిగా చెప్పు, తండ్రి ఇదిగో నేను ఫలానా విషయంలో నీకు అభ్యంతరకరంగా నడుచుకున్నాను, నీ ప్రేమను చులకనగా తీసుకొని ఇలా బుద్ధిహీనంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు తండ్రి, నేను ఈ విషయాలు ఇలా ఉండకూడదు, నాకు తెలుసు, నేను మార్చుకుంటాను, నన్ను బలపరచు, నీ బిడ్డగా నేను ఇలా ఉండతగదు, అయితే నేను ఒప్పుకొని సరి చేసుకుంటున్నాను, నన్ను నీ రక్తముతో కడుగు, నేను వాటిని జయించి బ్రతుకున్నట్లు నీ బలము, నీ శక్తి, నీ పరిశుద్ధాత్మ ప్రభావము నాకివ్వు. నీ దగ్గరికి రాకుండా మాత్రం ఉండలేనయ్యా, నీతో మాట్లాడుకోకుండా ఉండలేనయ్యా, నీవు ప్రార్థించకుండా ఉండలేనయ్యా, నిన్ను స్తుతించకుండా ఉండలేనయ్యా, నన్ను త్రోసివేయవయ్యా, నీ కుమారుని రక్తమును చూసి నన్ను విడిచిపెడతావు, ఆ రక్తమును బట్టి, ఆ కృపను బట్టి ధైర్యం చేశానయ్యా నీ దగ్గరికి రావడానికి తండ్రి అని. ఏమంటావు? పాయింటేనా? ఇంకేమైనా అడ్డుందా ఇక? అప్పుడు ఎవడన్నా ఆపుతాడు ఇక? చూడు ఎంత మాట చెప్పాడో, జీవితానికి సరిపోయే మాట ఇది. ఎప్పుడు నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళినా అపవాది వాడు అపరాధ భావాన్ని తీసుకొచ్చి నీకు పెట్టడానికి ట్రై చేస్తాడు. దాన్ని చంపగలిగేటువంటి ఆయుధం యేసు రక్తం. దేవుడి సన్నిధి మహాపరిశుద్ధ స్థలం, అక్కడికి చేర్చిది యేసయ్య రక్తం. నువ్వు మోకాళ్ళుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినట్టుగా నువ్వు ప్రార్థన చేయొచ్చు, దేవునితో మాట్లాడవచ్చు. ఏమండి, ఉందా మీకు ఆశ? మరి ఏది ఈ మధ్య మరి ప్రార్థనలకు ప్రతిష్ఠించుకోవట్లా పెద్దగా? మరి ప్రార్థనకు ప్రతిష్ఠించుకోండి, గడపండి ఆయనతో, కాస్త టైం కేటాయించండి అప్పుడప్పుడు. ఆడపిల్లలకున్న ఆసక్తి మగపిల్లల్లో కనపట్టల్లా ప్రార్థన పట్ల ఆసక్తి. తమ్ముళ్ళు, ప్రార్థన విషయంలో వెనకడిగేస్తున్నారా? తగ్గిపోయారా? అంటే పనులు బాధ్యతల్లో వెళ్తా ఉన్నామన్నా అంటారా? కాస్త అప్పుడప్పుడన్నా కాస్త సెలవు పెట్టి కాస్త ప్రార్థనలో కూర్చుంటుండయ్యా, ఒక రోజన్నా కాస్త ఏకాంతంగా గడపటం అలవాటు బానివాకయ్యా, సాధన బానివాకయ్యా, కాస్త ఏకాంతంగా గడుపయ్యా. తోట ఉందిగయ్యా, మందిరం ఉందిగయ్యా, గడపండి. 2 ముగ్గురుగా 4 5 కలిసి ప్రతిష్ట చేసుకొని 2 రోజులు 3 రోజులు మనం దేవునితో గడుపుకుందాం. ఉపవాసం ఉండలేకపోతే కనీసం 3 దాకా ఉండి తిని ఉందాం, దేవుని సన్నిధిలో ఉందాం. లేకపోతే 3 పూట్ల తినైనా సరే దేవునితో గడుపుతాం. 1 రోజు 2 రోజులు 3 రోజులు మనం 4 కలిసి గడుపుదామా? ఆడపిల్లలు అనుకోవచ్చు గడపవచ్చు, మగపిల్లలు అనుకోవచ్చు గడపవచ్చు. భక్తి సాధనని పోనీకూడదురా తల్లి, భక్తి సాధనను పోనీకూడదు నాన్న. మనం ఒకరినొకరు దేవుని కొరకు, భక్తి కొరకు, ప్రార్థన కొరకు, ఆత్మల రక్షణ కొరకు విజ్ఞాపన చేయటం కోసం మనం ఒకరినొకరు రేపుకోవాలి. ప్రార్థనకి రేపుకోవాలి, ఆత్మీయతకు రేపుకోవాలి, భక్తికి రేపుకోవాలి. మనం ఆ అనుభవాలకి రేపుకోకపోతే సైతానుగాడు పనికిమాలినాటి కోసం రేపుతుంటాడు మనల్ని, పనికిమాలినాటి కోసం రేపుతుంటాడు వాడు, లోకం కోసం రేపుతూ ఉంటాడు. నిన్నెవరో వచ్చి రేపర్రా తల్లి, నిన్నెవరో వచ్చి రేపరు, నువ్వే నలుగురిని రేపాలి. గుర్తుపెట్టుకో, నువ్వే నలుగురిని ప్రేరేపించాలి. తమ్ముడా, నువ్వే నలుగురితో మాట్లాడాలి, నువ్వే నలుగురిని భక్తికి ఆకర్షించాలి. అట్లా సిద్ధపడాలి. ఈరోజు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు ఎవరన్నా రేపితే వచ్చావా? నీకు నువ్వే వచ్చావా? చూడు, ఈరోజు ఇక్కడికి వచ్చావు, నిన్ను నువ్వే ప్రేరేపించుకున్నావు, పరిశుద్ధాత్మ ప్రేరణకు లొంగావు, వచ్చావు. ఇలాగే నీకు నువ్వు చెప్పుకుంటూ నేను నలుగురికి చెప్పి కాస్త మనం దేవునితో గడుపుదామా? ప్రార్థనలో ఉందాం, వస్తారా? ఒక 2 రోజులు ఉందాం అనుకుంటున్నా, 3 రోజులు ఉందాం అనుకుంటున్నా, ఒక రోజు అంతా గడుపుదాం అనుకుంటున్నా. ఇంట్రెస్ట్ ఉందా? సెలవు పెట్టగలరా? ఒక రోజు గడుపుదాం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక రోజంతా గడుపుకుందాం దేవుడితో. ఏందంట? రోజు ఉండే పనిలేగా, రోజు ఉండే సమస్యలేగా, తండ్రితో గడుపుదాం.
కాస్త ఆత్మీయతలో మళ్ళా పుంజుకుందాం, దేవ దర్శనం పొందుకుందాం, దేవ ప్రత్యక్షత పొందుకుందాం, పరిశుద్ధాత్మ శక్తిని మళ్ళీ ఒక్కసారి పొందుకుందాం, ఒక రోజంతా దేవుని కేటాయిద్దాం, ఏమంటారు అని అలా ప్రోత్సహించి భక్తికి, ఆత్మీయతకి సేవకులకి మరీ శ్రేష్టంగా అవసరం, అది మరి ముఖ్యం. 2-3 సేవకులు కలిసి ప్రార్థన చేసి ఇలా మనం గడుపుదామా దేవుడితో అని ఒకరినొకరు భక్తికి రేపుకోవాలి, చాలా అవసరం. అలాగ ఒకవేళ నువ్వు రేపబడి దేవునికి సమీపమైనప్పుడు ఇది గుర్తుపెట్టుకో, నీ అపరాధాలన్నీ వాడు తీసుకొచ్చి నీ ముందు మాట్లాడినప్పుడు, నా కోసం మా నాన్న తన ప్రియ కుమారునే బలిగా అర్పించాడు, ఆయన రక్తమును బట్టి నా క్షమాపణ ఉంది, ఆయన కృపను బట్టి నా క్షమాపణ ఉంది. నేను నా తండ్రి ముందు సాష్టాంగపడి, సరే నేను మోకాళ్ళు వేసినప్పుడు ముందు నా దోషాలే ఒప్పుకుంటా, ఆయన నా తండ్రి క్షమిస్తాడని నేను నమ్ముతున్నా, నాకు విశ్వాసం ఉంది. నన్ను క్షమించి ఆయన రక్తంతో నన్ను కడిగి శుద్ధ సువర్ణంగా నన్ను చేస్తాడన్న విశ్వాసం నాకు ఉందే అని అట్లా ప్రతిష్ఠించుకొని గడపాలి తల్లి. అర్థమైంది నేను చెప్పింది? కొంతమంది అలవాటు పోగొట్టుకున్నారు. అంతకుముందు 4-5 2-3 ప్రార్థనలో కనపడతా ఉండేవాళ్ళు, గోజాడితే కనపడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఆ విషయంలో కొంచెం వెనకడుగు పడ్డారు. సరి చూసుకోండి. కొంతమందిని చూస్తున్నాను నేను తోటలో, కొంతమందిని. మొన్న 30 మందో ఏమో పిల్లలు, ఆడపిల్లలు 4 రోజులు గడిపారు తోటలో. మొత్తం ప్రార్థనే, పగలు రాత్రి ప్రార్థన, దేవుని వాక్య ధ్యానం, దేవుడితో గడపటం, అదే పని. వాళ్ళే సంతోషం వేసింది నాకు. అంతమంది కలిసి వచ్చారు. ఇంతమందిని ఒక్క ఆడపిల్ల ప్రేరేపించింది. ఈరోజు నువ్వు ఆ పనికి ప్రేరేపించబడకపోతే లోకస్తురాళ్ళు నీ పక్కకు చేరి నిన్ను లోకానికి ప్రేరేపిస్తారా తల్లి? లోకానికి లాగుతారమ్మా. నువ్వు లోకానికి లాగబడకుండా లోకంలో ఉన్న అనేకుల్ని దేవుని సన్నిధికి లాగాలి నువ్వు, అది నీ బాధ్యత. నువ్వు దేవుని సన్నిధికి వారిని లాక్కొచ్చావనుకో, రేపటి రోజున వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి, వాళ్ళ ఆత్మలు రక్షించబడతాయి, వాళ్ళ బ్రతుకాలో నిన్ను చెప్పుకుంటారు. నేను ఇలాగ భక్తిలో మండానంటే ఫలానా అక్క నన్ను ఇలా దేవుని కొరకు రేపింది, నేను ఇలా భక్తిలో మండుతున్నానంటే ఫలానా అన్న నన్ను ఇలాగ ఆత్మీయతగా రేపాడు, ఫలానా అన్న ద్వారా నేను ఇలా ప్రేరేపించబడ్డాను, ఇలా ఉజ్జీవింపబడ్డానని చెప్పుకుంటారు నీ గురించి. అది సాక్ష్యం అయితే. లోకం వెర్రితలలు వేస్తుంది, పాపం విచ్చలవిడి విశృంఖలత్వంగా ఉంది. మనం తేడా పడకూడదు, మనం ఆత్మీయ సాధన వదలకూడదు, భక్తి సాధన వదలకూడదు, దేవునితో సహజీవనం వదలకూడదు. మనకు అది ముఖ్యం. అర్థమైతే ధన్యులు మీరు. ఇంకా 2 చరణాలు ఉన్నాయి. ఏమండి? ఆ 2 చరణాలు మీకు తెలుసులే. ప్రార్థన చేసేస్తా ఇప్పుడు, వద్దా? చెప్పాలా? మీరేం మరి చెప్పాలో లేదో ఏం చెప్పట్లేదు మరి. 5వ చరణం. పరమ విభు జీవగ్రంథములో ప్రభుని రక్తాక్షరముద్రితమై చిరముగా నుండి మా పేర్లు చెరుపు పెట్టాడు వాడు ఇంకెవడు. జీవగ్రంథములో మా పేరు లిఖించబడింది, మా పేరు జీవగ్రంథములో దాఖలైంది. ఎలా రాశాడో తెలుసా? యేసు తన రక్తముతో మా పేరు రాశాడు. ఈ మధ్య రాజకీయ నాయకుల ఫోటోలు కొంతమంది బ్లడ్తో వేసి ఇస్తున్నారు. బ్లడ్తో సినిమా యాక్టర్ల ఫోటోలు బ్లడ్తో వేసేస్తున్నారు. వాళ్ళ అభిమానాన్ని అట్ట చాటుకుంటున్నారు. రాజకీయ నాయకుల బొమ్మలు, అలాగే సినిమా వాళ్ళ బొమ్మలు. కానీ మీకు ఒక వింతైన విషయం తెలుసా? దేవుడు తన రక్తముతో, ప్రభువు తన రక్తంతో మన పేరు గ్రంథములో రాశాడంటాడు. జీవ గ్రంథమందు నీ పేరు రాయబడింది. అది కొట్టివేయబడటం అంత తేలిక కాదు. ఎన్నో లోపాలు, లోటుపాట్లు, పొరపాట్లు, దోషాలు, అపరాధాలు, అవిధేయతలు, చిన్నవో పెద్దవో నీలో ఉండి ఉండవచ్చు. అంత మాత్రాన వెంటనే నీ పేరు కొట్టేస్తాడని నీవు భయపడవద్దు, అది జరగదు. జీవగ్రంథములో పేరెప్పుడు తుడవబడిద్దంటే, యేసు నాకు అక్కరలేదు, ఆయన రక్తము నాకు అక్కరలేదు, ఆయన ఆత్మ, ఆయన కృప నాకు అక్కరలేదని
ఎవరైతే యేసును తృణీకరించి యేసు రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తారో వారు నరకపాత్రులుగా నిర్ధారించబడతారు. అట్టి వారి పేరు జీవగ్రంథమందు ఉన్నా అది కొట్టివేయబడిద్ది. ప్రభువుని మనం విసర్జించనంత వరకు, ప్రభువునందలి విశ్వాసాన్ని మనం విడిచిపెట్టనంత వరకు, యేసు ప్రభు నా ప్రాణప్రియుడు, ఆయన రక్తము నా విమోచన క్రయధనం, ఆయన రక్తము పరిశుద్ధ రక్తము, ఆయన ఆత్మ కృపకు మూలమగు ఆత్మ పరిశుద్ధాత్మ, అమ్మో నేను ఆయన వదిలిపెట్టను అని నువ్వు విశ్వాసంలో నిలిచి ఉన్నంత వరకు జీవగ్రంథములో యేసు రక్తము చేత లిఖితమైనటువంటి నీ పేరు ఎవ్వడూ తుడవలేడు, ఎవడూ చెరుపు పెట్టలేడు. రాసిన వాడే చెరపాల చెరిపితే ఎప్పుడు చెరుపుతాడంటే ఆయన విసర్జించినప్పుడు చెరుపుతాడు. కొంతమంది ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నాను, కొంతమంది సత్యం తెలుసుకొని యేసు రక్తంలో కడగబడి బాప్తిస్మం పొంది పరిశుద్ధులయ్యి దేవుని మార్గంలోనికి వచ్చి కూడా చిన్న చిన్న వాటిని మనసులో పెట్టుకొని దైవజనులను ద్వేషించి దైవజనుల లోపాలు లోటుపాట్లను బట్టి అసలు దేవుణ్ణే విసర్జించి పూర్తిగా లోకంలో కలిసిపోయి విగ్రహారాధనకి వెళ్ళిపోయినటువంటి కొంతమందిని నేను చూస్తూ ఉన్నాను. ఈరోజు నేను చెబుతున్నాను, వాళ్ళకన్నా దరిద్రులు ఇంకొకళ్ళు లేరు, వాళ్ళకన్నా భ్రష్టులు ఇంకొకళ్ళు లేరు. ఎందుకంటే జాక్పాట్ తగిలింది, పోగొట్టుకున్నారు. అది మామూలు జాక్పాట్ కాదు, జీవితాంతం సంతోషంగా పరలోకంలో గడిపే అద్భుతమైన ఆనందకరమైన ఘట్టాన్ని చేతులా నాశనం చేసుకున్నారు. ఒక మనుషుల్ని చూసి నేను మళ్ళీ మీకు చెప్తాను, సేవకుల పర్సనల్ తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించొద్దు. మీరు ఆత్మీయులు అనుకుంటున్న వాళ్ళ పర్సనల్స్ తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించొద్దు. ఎందుకంటే సేవకుడైనా, విశ్వాస అయినా, పరిచారకుడైనా, పరిచారకురాలైనా, సేవకురాలైనా బలహీనులైన మనుషులే. కాకపోతే మీకు మాదిరిగా ఉండటానికి తమను తాము అణుచుకుంటూ వాక్యాన్ని చూసుకొని భక్తికి రేపుకుంటూ తాము నిలబడి మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో కొంతమంది నిలబడతారు, కొంతమంది కొన్నిసార్లు కొన్ని విషయాల్లో తొట్టుపడే అవకాశాలు ఉంటాయి. దైవజనుని నోట నుండి దేవుడు నీతో పంచుకుంటున్న మాట మీద మాత్రమే లక్ష్య పెట్టు. దేవుడు నిన్ను ఏ విషయాల్లో చెక్కుతున్నాడో ఆ విషయాల మీద మనసు పెట్టు. అంతేగాని అతిగా వెళ్ళి సేవకుల వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి వాళ్ళ పర్సనల్స్ని తెలుసుకొని నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది కనుక జాగ్రత్త అని చెప్తున్నాను నేను. ఎంత దైవజనుడైనా కోపం వచ్చిందిగా, ఆయనకి ఒక భార్య ఉంటుందిగా, ఆమె కూడా రెచ్చగొట్టే ఛాన్స్ ఉంటుందిగా, ఆవేశం తట్టుకోలాగా ఒకటి వీకే ఛాన్స్ కూడా ఉంటుందిగా. అసలు పాస్టర్ కొట్టొచ్చా? కేసు నంబర్ 1. అర్థమైందా? అసలు పాస్టర్ ఎట్టు ఉండొచ్చా? పాస్టర్ అట్టు ఉండొచ్చా? మరి పాస్టర్ ఎట్టు ఉండాలా? స్తంభం లాగా నిటారుగా నీలుక్కొని ఎట్టండు కూడా ఎట్టుండు కొయ్య బొమ్మలాగా ఉండాలి. వాడు ఇంకేం కాదు, మనిషి కాదు వాడు. వాడి కోపాలు, భావవేశాలు, భావోద్రేకాలు ఏం ఉండవుగా, రోబో. కొంతమందికి ఏం ఇంట్రెస్ట్ పాస్టర్లో ఇళ్లలో ఏం జరిగిద్దో తెలుసుకోవాలని, ఇంట్లో ఎట్టుంటాడో తెలుసుకోవాలని. తెలుసుకో, పెందలాడు ఒక దారి అవుతుంది. కానీ రహస్యములు యెహోవాకు చెందు. నీకెందుకు కోపావేశాలు ఉంటాయి, తొందరపాట్లు ఉంటాయి, భావోద్రేకాలు ఉంటాయి, పిల్లల్ని తిట్టే ఉంటాయి. మరి పిల్లల్ని కొన్నిసార్లు సాఫ్ట్గా చెబితే వినరు, అవసరమైతే బెత్తం వాడాల్సి వచ్చింది. పాస్టర్ పిల్లల్ని కొట్టొచ్చా? పిల్లల్ని తిట్టొచ్చా? బెత్తము వాడని తండ్రి కుమారుని నరకమునకు అప్పగిస్తాడని ఉంది. వాక్యం తెలీదు, సావదు. కొట్టొచ్చా? తిట్టొచ్చా? అట్ట చేయొచ్చా? నేను చూసాలే, మొన్న ఏం కొట్టినా కొడుతున్నాడు వాళ్ళ అబ్బాయిని. నేను చెబుతున్నా ఒక మాట,
అందుకే చెబుతుంది, ఏదైనా సరే ఎంతవరకు అంతవరకు రహస్యములు యెహోవాకు చెందును. ఏదన్నా లోపాలు ఉంటే దేవుడు సరి చేసుకుంటాడు దాసులను. ఆయన బుద్ధి చెప్పుకుంటాడు, ఆయన రక్తంతో కడుక్కుంటాడు, శుద్ధి చేసుకుంటాడు, ఆయన లైన్లో పెట్టుకుంటాడు. వాళ్ళ పర్సనల్ లోపలికి బాగా డీప్లోకి వెళ్ళిపోయి భ్రష్టులైపోయిన విశ్వాసుల్ని కొంతమందిని ఈ మధ్యకాలంలో చూస్తున్నాను. ఆ సేవకుడు బాగానే ఉన్నాడు, ఆ సేవకురాలు బాగానే ఉంది. వాళ్ళ మధ్య జరిగినటువంటి లొల్లిని బట్టి ఈమె దేవుణ్ణి విసర్జించిపోయి శాపగ్రస్తమైన దానిలో కలిసి భ్రష్టురాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఈ మధ్య విమర్శకులు ఎక్కువైపోయారు. ఈ సేవకులు ఇంతే, వీళ్ళ కారు డోరు తీసేవాడు ఒకడు, వీళ్ళ బైబిల్ మోసేవాడు ఒకడు, వీళ్ళ చెప్పులు మోసేవాడు ఒకడు, వీళ్ళకి అవి చేసేవాడు ఒకడు, ఈ చేసేవాడు ఒకడని అదొక పెద్ద ప్రసంగంలాగా మాట్లాడుతున్నారు కొంతమంది. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. భలే అద్భుతంగా మాట్లాడారు అన్నయ్య, ఖచ్చితంగా నీ బొందన్నర బొంద. ఏ కాడికి ఎదుటోడిని అవకాశం ఉన్నంతవరకు అపార్థం చేసుకునే బుద్ధే తప్ప అర్థం చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నించి సావట్లు. ఇప్పుడు వచ్చింది గొడవ అది. ఇప్పుడు నువ్వు పోతే నువ్వు ఏ గుర్తింపు లేనివాడు నేను ఎవడు పట్టించుకోడు. గుర్తింపబడి అనేక మంది ఆత్మల రక్షణలోకి నడిపించి అనేక మందిని దైవికంగా తిప్పి దేవుని చేత ఘనపరచబడిన దైవజనుడి విషయంలో ప్రజలు కాసుకొని ఉంటారు. ఇప్పుడు నేను వెళ్తున్నాను అనుకోండి, కారు ఎక్కడానికి వెళ్తున్నాను అనుకోండి, కారు దగ్గర పోయిన దాకా జనం ఫుల్గా ఉంటారు. ఏమని 2 ముక్కలు ప్రార్థన చేయన్నా అని. ఇప్పుడు బైబిల్ ఒక చేతిలో పెట్టుకుంటే ఒక చేతితో వాళ్ళ మీద చేతులు ఉంచడానికి అవకాశం, బైబిల్ పక్కోడికి ఇస్తే ఇద్దరి మీద చేతులు ఉంచడానికి అవకాశం. తొందరగా వాళ్ళ మీద చేతులు ఉంచి దాటి అవతలికి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో కొంతమంది పరిచారకులు ఏం చేస్తారంటే ముందే బైబిల్ తీసుకుంటారు. ఎందుకంటే ప్రజలు ఉంటారు, వాళ్ళ మీద చేతులు ఉంచాల్సి వచ్చింది కాబట్టి. ఇక తర్వాత చెప్పులు మోసేవాడు ఒకడు అన్నా చెప్తా. దానికి కూడా మనుషుల మీద చేతులుంచి ప్రార్థన చేసేటప్పుడు కాళ్ళకి చెప్పులు ఉండొచ్చా? ఆ 4 అడుగులు చెప్పులు పక్కకి పడేసి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడు. ఆ జనంతో కిసలాట్లు ఈ చెప్పులు ఎడిపోతాయో తెలుస్తుందా? అందుకని కొంతమంది ఏం చేస్తారు, ఆ చెప్పులు తీసి పక్కన పెడతారు. లేకపోతే తడవకో జత కొనుక్కోవాల్సి వచ్చింది అయ్యగారు. ఆ చెప్పులే ఇక అప్పులు అవుతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏమండి, వీడికి చెప్పులు మోసేవాడు ఒకడు, వీడికి బైబిల్ మోసేవాడు ఒకడు, డోర్ తీసి మరి జనం తోపులాట జరుగుతుంటే డోర్ ఒకటి దిగిపోతే ఎట్లా? కొంతమంది ఎచ్చుల కోసం చేసేవాళ్ళు ఉన్నారు, కాదని నేను అనట్లా. కొంతమంది బిల్డప్ కోసం చేసేవాళ్ళు, కానీ కొంతమంది పరిస్థితిని బట్టి అలాగ ఉండే అవకాశం ఉంది. అది అర్థం చేసుకోవద్దు. ప్రతీది మొన్న ఎవరో అంటున్నారంట అశోక్తో ఏందన్నా నీతో ఫోటో దిగుతా, నువ్వే రాజకీయ నాయకుడివే, నువ్వేమన్నా సినిమా యాక్టర్వా? ఓరే సోదరుడా, వాళ్ళిద్దరి కంటే ఎక్కువరా దైవజనుడు అంటాను నేను. వాళ్ళిద్దరి కాడికి ఎక్కువ దైవజనుడు అంటే వాడు నాయన 4 రోజులు భోగం వాడు. ఒకటిదేమో 5 ఏళ్ల భోగం, ఒకటిదేమో వాడు సినిమాలు ఆడినంత వరకు భోగం. కానీ దైవజనుడి ఘనత, దేవుడిచ్చిన ఘనత, అది శాశ్వతమైన ఘనత. ఎవడు సెలబ్రిటీ? 5 ఏళ్ళు పాలించేవాడు సెలబ్రిటీయా? రేపు నిత్య మహిమలో యేసుతో కూడా ఉండి పాలించబోయేవాడు సెలబ్రిటీ. ఎవడు సెలబ్రిటీ? ఈ లోకంలో నాశనాన్ని అప్పగించేవాడు సెలబ్రిటీయా? లేకపోతే పరలోక జీవాన్ని అప్పచెప్పేవాడు సెలబ్రిటీయా? ఎవడు? సెల్ఫీ కోసం ఎవరన్నా సెల్ఫీ అడిగితే పక్కన ఒక్కొక్కడు అంటూ ఉంటారు, ఏమొచ్చిందిరా, ఏమైంది, కోట్లు పోయినాయా? వాళ్ళ ఆనందం వాళ్ళ తెరికాన్ని నిలబడి అయిపోయింది, ఫోటో దిగారు, సంతోషం. ఫలానా దైవజనుడు, అదొక ఆనందం. ఇప్పుడు నాకు బాప్తిజం ఇచ్చాడు ఒక ఆయనతో నాది ఒక ఫోటో ఉంది. ఒక చోట కోటానికి వెళ్ళినప్పుడు ఆయన కూర్చొని అన్నది ఏంటంటే వెనక నిలబడ్డా.
అది ఒక తీపి గుర్తులాగా ఉంటుంది నాకు. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను నేను. దేవునికి స్తోత్రం. ఎవరి ఆనందం వాళ్ళది. దైవజనులను ప్రేమించని వాడు, దైవజనులను గౌరవించని వాడు దైవజనులను ఎలా ఫాలో అవుతాడండి? ఒకడు చెబుతున్నాడు దైవజనులను గౌరవించకూడదంట, దైవజనులను గణపరిచి మాట్లాడకూడదంట. వీళ్ళ ప్రసంగాలు, వీళ్ళు జనాలు నాశనం చేసే ప్రసంగాలు చేస్తున్నారు. అరే, దైవజనుడిని రెస్పెక్ట్ చేయాలి, దైవజనుడిని గౌరవించాలి, సన్మానించాలి. అప్పుడే అనుసరిస్తాడు. ఇప్పుడు నేను చెప్పాను సరిపోయిందా? డోరు తీసేవాడు ఒకడు అంటే మరి వెనక తోపులాట జరుగుతుంటే పాస్టర్ని పట్టుకొని ఆపేసి అన్నా ప్రార్థన అని అంటే మరి డోర్ తీసుకుంటాడు పోయి ప్రశాంతంగా? ఒకటి తీసి దారి చూపించాలి. వీడికి చెప్పులు మోసేవాడు ఒకడంటే మరి మనిషికి చెప్పులు విప్పి ప్రార్థన చేయాలంటే చెప్పులు స్టార్టింగ్లోనే పడేస్తాడు. ఆడ ప్రార్థన చేసుకుంటూ వెళ్తాడు. అప్పుడు ఆ చెప్పులు ఒకటి తీసుకొచ్చి అక్కడ ఇస్తాడు. అన్నా చెప్పులు పోయి నేను తీసుకున్నా. బైబిల్ మోసేవాడు ఒకడు ఎందుకు మోస్తున్నాడు అర్థం చేసుకో. ఇద్దరి మీద చేతులు ఉంచడానికి సౌకర్యంగా ఉంటుంది కనుక పరిశుద్ధ గ్రంథం ఒకరు తీసుకుంటారు. కాబట్టి ఆయన వెనక ఒక బక్కోడు ఉన్నాడు చూడు, లైట్ గడ్డ వేసుకున్న బక్కోడు ఉన్నాడు చూడు వెనక. ఎవరు? అది అదో గుర్తు. ప్రార్థన చేయించుకున్నాను ఆ రోజు. కెమెరామ్యాన్ వచ్చి ఫోటో తీస్తానంటే వెనక నిలబడ్డాను. ఎవరు ఆయన? ఆయన కూడా నవ్వుతానే ఉన్నాడు చూడు. ప్రియులారా, తప్పేముంది దానిలో? భక్తులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దొరుకుతారు మనకి. వాళ్ళతో నడిచిన అనుభవాలు జ్ఞాపకాలే కదండి. యేసయ్య తర్వాత మనం గౌరవించి సన్మానించే వ్యక్తులు ఈ భక్తులే కదా. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు అని భక్తుడు చెబుతుంటే కొంతమంది ప్రసంగికుల పేరుతో వాడి సంఘం ఉండదు, వాడి బంధం ఉండదు, మళ్ళీ పెద్ద లెక్చర్లు ఇస్తా తిరుగుతూ ఉంటారు. ఒక సంఘం కట్టిన చరిత్ర ఉండదు, 4 ఆత్మను రక్షించిన చరిత్ర ఉండదు. లెక్చర్లో మాత్రం ప్రొఫెసర్లు అని టైటిల్ పెట్టుకుని లెక్చర్లు మాత్రం దంచుతూ ఉంటారు. అది చేయొద్దు, ఇది చేయొద్దు, సేవకులకి విలువ ఇవ్వద్దు, లక్ష్య పెట్టొద్దు, ఏంది ఆయన గొప్ప అని వెధవ మాటలు మాట్లాడుకుంటే మళ్ళీ వాటికి మళ్ళీ ప్రసంగాలు ఒక పెద్ద ప్రొఫెసర్లు వాళ్ళ బొంద అక్కడక్కడ తగులుతున్నారు. నాకు అందుకే చెబుతున్నాను నేను. సోదోళ్ళు సేవకుల మీటింగ్లో చెబుతున్నాడు సేవకులను ప్రశ్నలు చేయడానికి. ఒక ఆయన దైవజనుల్ని గౌరవించాలి, సన్మానించాలి, నీకు తగినంత వరకు ప్రేమించాలి, చేయదగ్గది చేయాలి. వాళ్ళని చక్కగా గౌరవించి ప్రేమించగలిగితేనే వారి మాదిరిని అనుసరించగలుగుతాం. లేకపోతే ఎట్లా ఫాలో అవుతాం? రెండవది, వాళ్ళ పర్సనల్ లోపలికి చూడటానికి ప్రయత్నం చేయకూడదు. నోవా గుడారంలో నోవాహు ఉన్నాడు, కొడుకుల గుడారంలో కొడుకులు ఉండాలి. తండ్రి గుడారంలో చూశాడు, ఏం తెచ్చుకున్నాడు? అది పర్సనల్లోకి వెళ్ళకూడదు. నీ సొంత ఫ్యామిలీ మెంబర్ అయినా సరే, నీ కుటుంబ సభ్యుడైనా సరే పర్సనల్లోకి వెళ్ళకూడదు. నా కుటుంబ సభ్యుడైనా సరే నా పర్సనల్లోకి ఎంటర్ కాకూడదు. అయ్యాడా వాడు బలవుతాడు, భ్రష్టులు అవుతారు. ఎక్కడో చోట కోపతాపాను, తొందరపాటు, ఏదో ఒక లోపం కనపడింది. లోపం కనపడ్డప్పుడు వాడు ఇక తేడా బట్టం మొదలు పెడతాడు. నీకు ఎంతవరకు దైవజనుడు తన బహిరంగ సాక్ష్యం ఇస్తున్నాడు అంతవరకు నువ్వు జాగ్రత్తగా నడుచుకో, అంతవరకే, ఇంకెక్కువ వద్దు. ఎంతమందికి అర్థమైంది చెప్పింది? దేవునికి స్తోత్రం. అవి చేతులతో తాకడానికి ఇప్పుడు కుదరదు, కళ్ళతో చూడటానికి ఇప్పుడు కుదరదు. రేపు అక్కడికి పోయిన తర్వాత నీ కళ్ళే నమ్మలేనంత ఆశ్చర్యాలు చూస్తావు నువ్వు అక్కడ. పరమ ఫలములు ఉన్నాయి మనకి, పరమందు ఈవులు ఉన్నాయి మనకి. అసలు ఏం ఫలాలు కావాలండి? యేసయ్య ఒకటి చాలు. ఏమంటారు? బోలెడన్ని కిరీటాలు, సింహాసనాలు, వజ్ర వైడూర్యాలు, కెంపు మరకత మాణిక్య గోమేద రత్నరాసులన్నీ ఆడ కుప్పలు పోసి యేసయ్య ఒక్కడే పోయి ఓ పక్కన కూర్చుంటే నువ్వు ఎటుపోతావు? కరువు బట్టి ఉన్నావు తండ్రి అని పోయి వాటిని వాటేసుకుంటావా? ఎటుపోతావు చెప్పు? నీవు ఒక ముక్క చెప్పేసి కానీ ప్రార్థన చేయబోతున్నాను నేను.
ఎవరిని కోరుకుంటావు? సైలెంట్గా పోయి ఒక్కడో పక్కన కూర్చొని ఇటు కూర్చున్నాడు అనుకో, నేను చెప్పను, ఖచ్చితంగా నువ్వు అట్టే పోతావు, ఆయన దగ్గరికే పోతావు, ఏసై దగ్గరికే పోతావు నువ్వు. ఆ ధనరాజుల దగ్గరకో, లేకపోతే ఆ కిరీటాల దగ్గరకో, ఆ సింహాసనాల దగ్గరకో ఎన్నిగా. అయ్యా, నీ ఒడికి మించిన సింహాసనం ఎక్కడుంది? నీకు మించిన కిరీటం ఎక్కడుంది? నీకు మించిన సంపదల గని ఏముంది ఏసయ్యా? మా పరమందున్న ఫలము నువ్వేనయ్యా, నువ్వు చాలయ్యా మాకు. నీకు ఇప్పుడు కొదవలు కనపడితే కనపడవచ్చు, లేమి కనపడితే కనపడవచ్చు, ఏమండి కొంత దరిద్రత కనపడితే కనపడవచ్చు, కానీ అది నీకు పర్మనెంట్ కాదు, స్థిరం కాదు. ఆయన కృప చూపి ఇక్కడ ఇవ్వగలుగుతాడు, రేపు అక్కడ కూడా నువ్వు ఊహించనంత కార్యాన్ని అక్కడ చేస్తాడు ఆయన. ఒకనాడు 10 మంది విశ్వాసులు వస్తే, 10 మంది వేరే ఊరు నుంచి విశ్వాసులు వస్తే, వాళ్ళకి అన్నం పెట్టడానికి ఇంట్లో ఉన్న కొంచెం బియ్యం పెట్టేసి మేము నూకలు తినాల్సిన పరిస్థితి ఉంది. తిన్నాం, నూకలు, జీరు నూక అంటారు, అది తిన్నాం. తప్పలా, ఆ పరిస్థితి అట్లా వచ్చింది. ఆ లేమిని కూడా చూపించాడు మహారాజు, లేకపోతే గర్వపోతులు అయిపోయేవాళ్ళం. మామూలు గర్వం కాదు, మహాగర్వపోతులు అయిపోయేవాళ్ళం. తిండిపోతూ, తాగుబోతూ, పండుపోతూ, నిద్రపోతూ అన్నట్టు గర్వపోతు అన్నమాట. ఆ లేమిని చూపించాడు, కఠిన పరిస్థితులు చూపించాడు. నాకు తెలుసు తర్వాత ఏం చేస్తాడో తెలుసు, నాకు విశ్వాసం ఉందిగా. ఈరోజు ఈ 10 మందికి అన్నం పెట్టడానికి తర్జన భర్జన పడ్డాం. మనం ఉన్నయన్నీ ఊడ్చి వాళ్ళకి పెట్టి మనం నూకలు తినాల్సిన పరిస్థితి ఉంది. గుర్తుపెట్టుకో, ఈ లేమి, ఈ కొరత, ఈ కొదువ పర్మనెంట్ కాదు. ఒకరోజు వచ్చింది, ఆ రోజున మనం 1000 మందికి, లక్షల మందికి అన్నం పెట్టేటట్టు ఏసై చేస్తాడు. చేస్తాడు. ఎక్కడో సచ్చి పరలోకం పోయినాక చేయటం కాదు, భూలోకంలోనే చేసి చూపిస్తాడు. ఆయనకి సాధ్యమే. ఈరోజు జరగట్లా? ఏమంటే నెలకి 50 క్వింటాల్ రైస్ ఉడుకుతుందంటే అర్థం కాలేదా? 30 రోజులకి 50 క్వింటాల్ రైస్ అండి. ప్రతి 30 రోజులకి ఒక 50 క్వింటాల్ రైసు. నేనేమన్నా అబద్ధాలు చెబుతున్నానా? మీకు తెలియదా? శుక్రవారం ఎన్ని వండుతారో, ఆదివారం ఎన్ని వండుతారో, బుధవారం ఎన్ని వండుతారో, డైలీ 250 నుంచి 300 మంది తింటారు. ఎక్కడ దారి తప్పినోడు కూడా ఎక్కడ తింటాం వచ్చి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఫుడ్ రెడీగా ఉండి అందులో పెట్టి ఉంచుతారు. కొంతమంది అయితే ఇక పుట్టిల్లే మధ్యరాత్రి వచ్చి కూర్చొని వేసుకొని తింటూ ఉంటారు. అప్పుడప్పుడు నేను నైట్ డ్యూటీ వస్తుంటాను అనమాట, కాస్త ప్రార్థన చేసుకోవటానికి. పగలైతే నన్ను తిరగనీరు, లోపల కనిపిస్తే కాల్చివేత. నాకెప్పుడు 144 సెక్షనే. దేవునికి స్తోత్రం. పగలు తిరగనీరు, అందుకని నైట్ తిరుగుతూ ఉంటా. ఆ నైట్లో వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఎంతలే 45-50 ఏళ్ళు ఉంటాయి, చిన్న పిల్లలు అప్పుడు వేసుకొని తింటుంటారు. నాకు వాళ్ళని చూసి ఎట్టుంటుంది తెలుసా? ఎక్కడికో పోయి ఇచ్చిన కొడుకు అమ్మ నిద్రపోతుంటే స్వతంత్రంగా వాడే అన్నం వేసుకొని తింటుంటాడు చూడు. అట్లా వాళ్ళే సాంబార్ పోసుకుంటారు, వాళ్ళే పచ్చడి వేసుకుంటారు, వాళ్ళే కూర వేసుకుంటారు. శుభ్రంగా దానికి వెళ్ళే ప్లేట్కి వెళ్ళే చూస్తా తింటూ ఉంటారు. నేను సైలెంట్గా పక్క వెళ్ళిపోతా. మధ్యరాత్రి వచ్చినా అన్నం ఉండేటట్టు, మధ్యాహ్నం వచ్చినా అన్నం ఉండేటట్టు, ఎప్పుడు వచ్చినా పట్టడన్నం అక్కడ ఉండేటట్టు దేవుడు చేశాడు చూడు. నా యేసయ్య సమర్థుడు. నీ దరిద్రత నీకు పర్మనెంట్ కాదు. నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బంది నీకు పర్మనెంట్ కాదు. నువ్వు అనుభవిస్తున్న శ్రమ నీకు పర్మనెంట్ కాదు. అవి తొలగి నీ దుఃఖ దినాలు సమాప్తమయ్యి నీవు కూడా సంతోషించే రోజులు వస్తాయి. నీవు కూడా ఇతరులకు సాయం చేసే రోజులు వస్తాయి. నమ్మో. నువ్వు కూడా అనేక మందికి ఆహారం ఇచ్చే రోజులు వస్తాయి. నీ చేతులతోనే ఇప్పిస్తాడు. ఆ రోజు నీ కళ్ళలో కన్నీళ్ళు ఉంటాయి, ఆనంద బాష్పాలు ఉంటాయి. ఒకనాడు నాకు లేదు, ఈరోజు అనేకులకు ఇచ్చేటట్టు చేసావు కదా అయ్యా, నన్ను సంతోషిస్తావు నువ్వు. ఆమెన్. యేసయ్యని పట్టు వదలొద్దు. ఇందాక నేను చెప్పినట్టు ప్రార్థనకు రేపుకోండి, భక్తికి ఆత్మీయతకు రేపుకోండి. ఓకే, ప్రస్తుతానికి పైకి లేవండి. అశోకుడు ప్రార్థన చేస్తాడు.
స్తోత్రములు 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 తండ్రి. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ఈవేళ ఈ మధ్యాహ్న సమయంలో నీ దాసుని ద్వారా మా అందరితో సూటిగా తేటగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అద్భుతమైన విషయాలనైనా ఈ అంత్య దినాల్లో మా ముందుకు మీరు తీసుకొచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా. ఈ లోక సంబంధులం మేము కాదని, పరలోకం మాదని, అక్కడికి మేము చేరవలసి ఉన్నామని, అక్కడ సరుకులు సిద్ధపరచుకోండని, మా కొరకు నివాసాలు ఏర్పాటు చేస్తున్నావని, అలనాటి భక్తులు అబ్రహాము, దావీదు మొదలైన భక్తులందరితో మాకు బంధుత్వాన్ని ఏర్పాటు చేశావు. అక్కడ వారు మా కొరకు ఎదురు చూస్తున్నారని, పేతురు అపోస్తులు ఆ కూటములో మమ్మల్ని కూర్చోబెడతావని, నా దేవా, ఒక అద్భుతమైన నిరీక్షణతో కూడిన జీవితాన్ని మీరు మాకు కలిగించారు. నీకు స్తోత్రాలయ్యా. అక్కడికి మేము చేరడానికి నీ రక్తాన్ని మా కొరకు ధారపోసావయ్యా. మా పాపాలు కడిగి పవిత్రపరిచావయ్యా. మా తప్పులన్నీ విడగొట్టావు నాయనా. పడమటికి తూర్పు ఎంత ఎడమో మా పాపములన్నిటినీ అంత ఎడమగా విడగొట్టిన దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఎవరూ కూడా తుడిచి పెట్టజాలకుండా నీ రక్తాక్షరాలతో ఆ జీవ గ్రంథంలో మా అందరి పేరులను మీరు లిఖించినందుకొరకే నీకు స్తోత్రాలయ్యా. ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నువ్వు మా కొరకు ఎదురు చూస్తున్నావయ్యా. మా సకల పరిస్థితులను గమనిస్తూ ఉన్నావయ్యా. నిండు మనసుతో నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. కంటికి కనపడని ఎన్నో అద్భుతాలను, ఊహించని బహుమానాలను, ఆశీర్వాదకరమైన జీవితాన్ని మీరు మా కొరకు సిద్ధపరిచారయ్యా. నిండు మనసుతో నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. రాత్రింబగళ్ళు నాయన నీ సన్నిధిని కోరుకుంటూ, ఆ నిరీక్షణ కలిగిన ఆయన ఈ పాపలోకములో నుండి వేరవుతూ నీ యొద్దకు పరుగులు తీసుకుంటూ నీతో గడిపే కృప మా అందరికీ దయచేయండి అయ్యా. మా ప్రతి అవసరాన్ని నీ కృపలో తీరుస్తున్నందుకే నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఈ లోక సంబంధుల వలె కాకుండా పర సంబంధంగా బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ మట్టికి అతుక్కుపోకుండా ఆ పరమును గురించిన నిరీక్షణ కలిగి పర సంబంధంగా, పరదేశులంగా బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ లోకంలో నా దేవా నీ కొరకు బ్రతకాలి, నీ చిత్తం చేయాలయ్యా. అలనాటి భక్తులలాగా మేము బ్రతకడానికి సహాయం దయచేయండి. విన్న ప్రతి మాట అయ్యా ఏదో విని వదిలిపెట్టే వాళ్ళంగా కాకుండా ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఓ తీర్మానంతో, ఇక్కడ నుంచి ఓ వైరాగ్యంతో తిరిగి వెళ్ళాలి ప్రభువా. మా జీవితాల్లో పెను మార్పులు కలిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలయ్యా. నీ మాటలతో మమ్మల్ని ఆదరించావయ్యా, ధైర్యపరిచావయ్యా, బలపరిచావయ్యా, చక్కదిద్దావు నాయనా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలయ్యా. ఇంతవరకు వాక్యం అందించిన నీ దాసుని నీ ఏడంతల ఆత్మచేత నింపండి అయ్యా. మంచి ఆరోగ్యము, శక్తిని, బలాన్ని దయచేయండి అయ్యా. రానున్న దినాల్లో ఇంకా బాహుబలముగా మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నామయ్యా. భక్తునికి తొంగి చూసేవారంగా కాకుండా నీ వైపు చూస్తూ కొనసాగడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ మాటలు విన్న వాళ్ళల్లో ఎవరైనా అలాంటి మనసు ఉంటే సరి చేసుకొని చక్కదిద్దుకొని బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా. నా దేవా నీకే వందనాలయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీ బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య తొలగిపోవాలయ్యా. వ్యాధి బాధల నుండి గొప్ప విడుదల కలగాలయ్యా. ప్రతి శోధన యేసు నామములో తొలగిపోవాలి తండ్రి. రుణబంధకాల, అప్పులు యేసు నామములో విడుదల కలగాలయ్యా. నీ దాసుని ద్వారా చివరిలో మాట్లాడావయ్యా. ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి, ఈరోజు వేల మందికి ఆహారం పెట్టే స్థితినిచ్చావయ్యా. ఇక్కడున్న వారందరికీ కూడా అదే వాగ్దానాన్ని నువ్వు అనుగ్రహించావు తండ్రి. నీకు వందనాలయ్యా. లేమిలో, కొదువులో, ఇబ్బందుల్లో ఉన్న నీ బిడ్డలందరూ రానున్న దినాల్లో అనేకులకు సహాయం చేసే స్థితిలో యేసు నామంలో ఉందురుగాక. అయ్యా, ఒక సజీవ సాక్ష్యాన్ని మా ముందుంచావయ్యా. నీ దాసుని జీవితంలో నెరవేర్చిన వాడవు, మా జీవితాల్లో కూడా నెరవేరుస్తావు కదయ్యా. నువ్వు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్న దేవుడు అయ్యా. ఆశీర్వదించండి, కొదవలు తీర్చండి అయ్యా, అక్కరలు తీర్చండి ప్రభువా. ఇంకా ఎవరైనా బాప్తిస్మం పొందకుండా ఈ లోక సంబంధులుగానే ఉంటే జీవగ్రంథంలో పేరు రాయించుకొని బాప్తిస్మం పొంది ఆ పరదేశులుగా మారడానికి సహాయం దయచేయండి అయ్యా. సమస్తాన్ని నీ నామానికి మహిమకరంగా జరిగించి కృప దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థనతో మనం ముగించుకుందాం. దేవానికి వందనాలయ్యా. ఈ శుక్రవారం వేళ ఆయా ప్రాంతాల్లో వేల మంది ప్రజలు కూడా లైవ్ ద్వారా ఈ ప్రార్థనలో ఏకీభవించారు.
నీ మందిర ఆవరణానికి కూడా అనేక మంది అన్ని పనులు పక్కన పెట్టి ఇక్కడ దాకా వచ్చారయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి తండ్రి. నీ గాయపడిన హస్తంతో తాకండి అయ్యా. నీ సన్నిధిలో ఉన్న సకల ఆశీర్వాదాలు నీ బిడ్డలకు దయచేయండి అయ్యా. నీ కుడి చేతుల్లో ఉన్న నిత్య సుఖాలతో నీ బిడ్డల్ని సంతోషపెట్టయ్యా. వారి కన్నీటిని తొడవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు కోడికంతటిని ఆశీర్వాదకరంగా జరిగించినందుకు వందనాలయ్యా. సేవకుల్ని కూడా దీవించు, ఆశీర్వదించు. వారి పరిచర్య ఆశీర్వాదకరంగా ఇక ముందు జరిగేందుకు సహాయం దయచి నీకే వందనాలు చెల్లిస్తూ, నీ బిడ్డలు తిరుగు ప్రయాణమై వెళ్తుండగా మార్గాల్లో తోడుగా ఉండు, క్షేమాన్ని దయచేయమని. వారి చేతుల్లో ఉన్న నూనెను నీ శక్తి చేత నింపి విశ్వాసం ద్వారా వినియోగిస్తున్నప్పుడు బలమైన కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలను తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్దాం, హల్లెలూయా.